నీలాగా పక్కింటో ఆవుల దగ్గర గడ్డెత్తుకొచ్చి దోవురు పయ్యుడా, పక్కింటోడికి వెళ్ళి పేడెత్తుకొచ్చి పేలసుడా. నీ పేరు అగ్నేట్తో పోల్చుకుంటున్నావా? ఎవరైనా విన్నారంటే నవ్వుతారా? మహేష్ బాబు అంత అందగాడిని, రామ్ చరణ్ లాంటి సోగ్గాన్ని, పెద్ద సోగులెత్తనే కదా ఈ రొంగ ఉందిరా, ఈ స్టేజ్ ఉందిరా, ఈ డ్రెస్ అవలేరా, పెద్ద పోజులు కొట్టానే కదా. ఈ గడ్డలు, ఈ మీసాలు, ఈ కళ్ళద్దాలు, ఇప్పుడు సోపడంలో నువ్వు చేస్తారా? పెద్ద పెద్ద డబ్బులు ఇస్తాను. పిచ్చివాడ. ఒరేయ్, నన్ను చాలా మంది ప్రేమించారురా, కానీ నేను ఎవరిని ప్రేమించలేదు. అంతెందుకురా, నీ జాగిపోయిన అమ్మాయిలు, అక్కడ ఇరుంటల అమ్మాయిలు, అల్లి పక్కకి రంగుల అమ్మాయిలు, శివరాకన్నా మా అనిరుడ్డల అమ్మాయిలు కూడా నన్ను లవ్ చేశారురా. కానీ మా అందగత్త చిల్లు మానసం తొండగా వేరు వాళ్ళకి ఎందుకురా, అందుకే అందరూ అతుక్కుంటూ వెళ్ళిపోయారా. అరే, ఇంకా అసలు కుటుంబాలు వదిలేనారా నువ్వు? మా ఇంటి వెనకాల కుటుంబాలు లేవు, అందులో ఉన్నాయి అందగత్తులు. వస్తే అలాగా మన పొరసిన ఇంటికాడికి వెళ్ళు, మన పెంట ఉంది, అక్కడే ఉన్నారు అందగత్తులు. అలాగా కొంచెం వెనకరా నగరం కట్టి మన రాము ఫోన్ చేయమని పెగాస్ కూడా లైన్ కలుపుకోను, ఊరు ఒక అందగత్తుని తీసుకొస్తున్నారు. ఆ అందగత్తుని చూసుకోరా. ఎందుకన్నా పాప